హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అరటికాయని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ అరటికాయ కట్ చేసుకున్నాక ఆనియన్స్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని ముందుగా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో జీలకర్ర, ఆవాలు వేసాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేగేదాకా మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. బాగా ఉల్లిపాయలు వేగాక మనము కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి, లేదంటే మొత్తం అదే టేస్ట్ వస్తుంది. సో అల్లం పేస్ట్ బాగా వేగినాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయని వేసుకోవాలి. అరటికాయ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేస్తే కొంచెం సేపు బాగా వేగుతుందన్నమాట. ఆయిల్లో వేగాక తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ వేగేదాకా వెయిట్ చేద్దాం. బాగా వేగాక ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టాలి. తర్వాత మూత ఓపెన్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం తగినంత ఉప్పు, కారం, పసుపు అనేది మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టేస్తే మనకి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది మీకు చాలా తక్కువ టైంలో మీకు సేమ్ ఆలూ ఫ్రై ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. మీరు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కారం, ఉప్పు, పసుపుతో పాటు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లీజ్ డూ వాచ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అరటికాయ రెడీ అయిపోయింది. కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనేది వేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసుకొని రెడీ టు ఈట్. మీరు పప్పులో కానీ ఏదైనా సైడ్ డిష్కి బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.